నమస్తే అండి. కరకరలాడే చక్రాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాళ వీడియోలో చూద్దాము. సో అందుకోసమని వెడల్పాటి బేషన్ తీసుకొని అందులో ఒక 1/2 kg శనగపిండి అండ్ 1/2 kgకి కొంచెం తక్కువగా వరిపిండి, కొంచెం తక్కువగా తీసుకున్నా పర్లేదు, వరిపిండిని 1/2 kgకి 1/2 kg తీసుకున్నా కానీ పర్లేదు. చక్రాలు మాత్రం కరకరలాడుతా బాగా టేస్టీగా వస్తాయి. 2 బేషన్లో వేసుకున్న తర్వాత ఒక స్పూన్ కారాన్ని వేస్తున్నాను. కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. మా ఇంట్లో తక్కువ తింటారు కాబట్టి నేను తక్కువ వేస్తున్నా. ఒక స్పూన్ వామును కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి కలపడంలోనే చక్రాల టేస్ట్ బాగా వస్తుంది. సో మంచిగా కలుపుకోవాలి. ఒక స్పూన్ ఆయిల్ కూడా వేస్తున్నాను. ఆయిల్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత వాటర్ని తీసుకొని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటా బాగా మెత్తగా కలుపుకోవాలి. పిండిని బాగా కలుపుకోవాలి. ఒక్కసారిగా వాటర్ పోసుకున్నట్లయితే ఎక్కువ అయిపోతాయి. సో చూసి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని ఇదిగోండి ఇలా కలుపుకోవాలి. ఈ చక్రాలు పిల్లలకి స్నాక్స్గా చాలా ఇష్టంగా తింటారు. సో ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకొని మూత పెట్టుకొని ఒక అరగంట పాటు పిండిని అలా వదిలేయండి. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. చూసారుగా మోస్ట్లీ కలపడం అయిపోయింది. పక్కన పెట్టుకొని వదిలేయాలి. మనకి చాలా చక్కగా కరకరలాడుతూ ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చక్రాలు అనేవి పిల్లలకి స్నాక్స్గాను ఉపయోగపడతాయి. మనం భోజనం చేసేటప్పుడు నంచుకోవడానికి పప్పుచారుల్లోకి, రసంలోకి, పప్పుల్లోకి కూడా ఉపయోగపడతాయి. ఒక 1/2 hour తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ ఇలా మెత్తగా బాగా కలుపుకోవాలి. ఈలోగా పొయ్యి మీద బాండి పెట్టి ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యేలోపు ఈ పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని చక్రాల గిద్దెల్లో పెట్టుకొని అదిగోండి ఈ విధంగా చక్రాల గిద్దెలకి కొంచెం ఆయిల్ తడి అలా పూసి ఇట్లా పిండిని లోపల పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల చక్రాల గిద్దెలకి పిండి అంటుకోకుండా ఉంటుంది. సో ఇట్లా తిప్పుకొని ఈలోగా ఆయిల్ వేడైపోయింది. వేడి వేడి నూనెలో కనుక చక్రాలను ఈ విధంగా ఒత్తుకున్నట్లయితే చక్రాలు చాలా టేస్టీగా వస్తాయి. ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత లైట్ గోల్డెన్ కలర్ వచ్చేలాగా 2 వైపులా కాల్చుకోవాలి. ఇప్పుడు చక్రాల గిద్దల్లో మళ్ళీ పిండి పెట్టుకోవడానికి ఇట్లా తీసుకొని మళ్ళీ పిండి పెట్టుకొని ఇట్లా పక్కన పెట్టుకోవాలి. ఈలోపు చక్రం అయితే ఉడికిపోయింది. చూడండి తీస్తున్నాను. బాగా మంచి కలర్గా బాగా వచ్చింది కదా. ఇంతేనండి, ఇంట్లోనే చాలా ఈజీగా అప్పటికప్పుడు స్నాక్స్లా పిల్లలకి చేసుకోగలిగే చాలా ఈజీ అయిన చక్రాలు ఎలా చేయాలో చూశారు కదా. మీరు కూడా ట్రై చేసి తప్పకుండా ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. చూశారు కదా, ఈ చక్రాలని ఒక క్యాన్లో స్టోర్ చేసుకొని సాయంత్రం పూట పిల్లలకు స్నాక్స్గా పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Subscribe to my channel.